ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్ను కేసీఆర్ ఖాళీ చేశారు. ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన రాజ్యసభ సభ్యుడు సంతోష్తో కలిసి తన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. భద్రతా కాన్వాయ్ని వెంట రావద్దని వారించారు. రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డ చోటల్లా కారును నిలుపుతూ సామాన్యుల్లా ఆయన సాదాసీదాగా ప్రయాణించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తప్ప విపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఎప్పుడూ లేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 సార్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఇప్పుడు తొలిసారిగా ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. దాంతో ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ విపక్ష నేతగా బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడతారా? హరీష్ రావు, కేటీఆర్లో ఒకరికి ఆ బాధ్యతలు కట్టబెడతారా? అసలు ఆయన అసెంబ్లీకి వస్తారా అనే చర్చ మొదలైంది. మరోవైపు అధికారంలో ఉన్న రోజుల్లో బీఆర్ఎస్ విపక్షాలను ఇబ్బంది పెట్టిందనే విమర్శలున్నాయి. విపక్ష ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తమ పార్టీలో చేర్చుకుని ఒక దశలో రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసింది. ఇదే అస్త్రాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రయోగిస్తే బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ భవిష్యత్తులో పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ నుంచి, మరొక పక్క బీజేపీ నుంచి వచ్చే రాజకీయ ఒత్తిళ్లతో పాటు వరుసగా రానున్న లోక్సభ, మున్సిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవడం బీఆర్ఎస్కు అంత ఈజీ కాదంటున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాలో మినహా మిగిలిన జిల్లాలో నామమాత్రంగానే కారు పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ క్రమంలో మార్చ్, ఏప్రిల్ మాసాల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలు బీఆర్ఎస్కు సవాలుగా మారనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీగా కాంగ్రెస్ దూకుని ప్రదర్శించే అవకాశం ఉంది. బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఈ 2 పార్టీల మధ్య బీఆర్ఎస్ అభ్యర్థులు మనుగడ కాపాడుకోవడం అంత సులువైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రంలోని 17 స్థానాల్లో 9 మాత్రమే గెలుపొందింది. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత వరుసగా సర్పంచ్, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సాధారణంగా ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు అధికారంలోని పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్కు ఈ ఎన్నికలు కలిసి వచ్చే అంశంగా మారే అవకాశం ఉంది. ఆ క్రమంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి తప్పదన్న వాదన వినిపిస్తుంది. ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రికి తెలియని విషయాలేమి కాదు. మరి ఇప్పటికే ఫామ్ హౌస్ బాటపట్టిన కేసీఆర్ ఫ్యూచర్ స్ట్రాటజీలు ఎలా ఉంటాయో చూడాలి మరి.